ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో సీఎం కావాలని ఆకాంక్షిస్తూ వైసీపీ కార్యకర్తలు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర రావులపాలెం నుంచి గుణదల మేరీమాత కొండ వరకు సాగింది. ఈ పాదయాత్రలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. రాయలసీమతో పాటు చెన్నైకి అతిపెద్ద నీటి సమస్య రాబోతుందని మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. నీటి సమస్యలపై ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు త్వరలో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90% పూర్తయ్యాయని, జగన్ కు పేరొస్తుందనే కారణంతోనే చంద్రబాబు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. మార్కాపురం జిల్లా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కంభం వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహమ్మద్ 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బాధితుడు ఎరువుల దుకాణంపై తప్పుడు నివేదిక అధికారులకు ఫిర్యాదు చేస్తారని చెప్పగా రవీంద్ర కుమార్ వద్ద లంచం డిమాండ్ చేశారు. తన వద్ద ఎటువంటి శాంపిల్స్ సేకరించకుండా అధికారి లంచం కోసం బెదిరిస్తున్నట్టు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. షేక్ మహమ్మద్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అధిక లాభాలు వస్తాయంటూ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజల్ని మోసగించే ముఠాను నెల్లూరు పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న నిందితుల్ని అరెస్ట్ చేశారు. భారీగా నగదు, ల్యాప్టాప్లు, టీవీలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత నిందితుల బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సచివాలయ ఉద్యోగులపై పెరుగుతోన్న పని భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు. సర్వేల పోరుతో ఇన్ఛార్జీల పేరుతో బాధ్యతలు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. పని భారంతో మరణించిన సచివాలయ ఉద్యోగులకు కనీస పరిహారం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోతులప్ప చెన్నకేశవ స్వాముల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలతో స్వామివారికి ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి మహా నైవేద్య కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. పండ్లు, మిఠాయిలతో కూడిన 365 షేర్ల అన్నంను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత సంప్రదాయం ప్రకారం మట్టి వడియరాజులు అన్నపరాశిని కొల్లగొట్టారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిని పలువురు జర్మనీ దేశస్థులు దర్శించుకున్నారు. దాదాపు 200 మంది జర్మనీ, రష్యా దేశస్థులు స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మార్కాపురం జిల్లా పెద్ద డోర్నాల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం మల్లికార్జున నగర్ సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంతో వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.